ఆంధ్రప్రదేశ్లో ఒక బిగ్ బాస్ అనే కార్యక్రమం ద్వారా ఒక హౌస్లో కొంతమంది మహిళలను కొంతమంది మగవాళ్ళను పెట్టి అందులో ఏం జరుగుతుందో ఏం జరగట్లేదో అని లైవ్ టెలికాస్ట్ చేస్తూ ఇటు మహిళలకు మరియు పిల్లలకు దాని ద్వారా ఎటువంటి మెసేజ్ ఇస్తున్నారో అర్థం కాని పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఈ షో ద్వారా పిల్లలు ఆ షో చూస్తున్నప్పుడు ఏదో ఆకర్షితులై చూస్తూ వాళ్ళు చేసే పనులను గమనించడం ద్వారా చెడు వ్యసనాలకు బానిస అవుతారేమో అన్న ఒక ఆందోళన మాకు అయితే ఉంది. దయచేసి కర్ణాటకలో ఈ బిగ్ బాస్ షోను ఏ విధంగా అయితే రద్దు చేసి ఆపారో అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ షోని రద్దు చేస్తే బాగుంటుందని తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈ షో ద్వారా సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు అన్నది తెలియలేని పరిస్థితి ఉంది. అందరినీ కలిపి ఒక రూమ్లో పెట్టి ఏం జరుగుతుంది అనేసి టెలికాస్ట్ చేయవలసిన అవసరం ఏముంది? ఆ షో వల్ల ఏమైనా టాలెంట్ ఏమైనా బయటకు వస్తుందా? వాళ్ళలో ఉన్న టాలెంట్ నటులు ఏమైనా తయారవుతారా, లేకపోతే వేరే వాళ్ళ దాంట్లో ఉన్న సత్తాను ఏమైనా చూపించడానికి అక్కడ ఏమైనా డ్యాన్స్ ప్రాక్టీస్లు కానీ ఏమైనా ఉన్నాయా? కళను ప్రోత్సహించాలంటే బోల్డ్ టెలికాస్ట్ ఏమైనా షోస్ ఉన్నాయి. దాని ద్వారా టెలికాస్ట్ చేసి జనాలకి మంచి చేయాలని ఆలోచన ఉంటే అలాంటివి ప్రోత్సహిస్తే బాగుంటుంది. కానీ ఈ బిగ్ బాస్ అనే షో ద్వారా ప్రజలకు ఎటువంటి మెసేజ్ ఇస్తున్నాము, దాని ద్వారా యువత, ముఖ్యంగా యువత ఏంటంటే చాలా దారుణంగా కూడా ప్రవర్తించే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడిప్పుడే ఉద్యోగాలు రావాలి, చదువుకున్నాము అనే ఆలోచన లేకుండా టీవీకి వచ్చి బిగ్ బాస్ చూసుకొని దాని మీద వాళ్ళు చూశారు కదా మనం ఇలా చేస్తే బాగుంటుందేమో అన్న చెడు వ్యసనాలకి కూడా బానిసయ్యి ఆకర్షితులయ్యే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. దయచేసి ఈ షోని ఆపుతారని చెప్తూ మీ ద్వారా ఈ విషయాన్ని తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఈ షోని కర్ణాటకలో ఎలాగైతే ఆపారో మన ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఆపాలని మీ ద్వారా తెలియజేసుకుంటూ నమస్కారం. పోల్రెడ్డి గంగా భవాని. నేను ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య ఉమ్మడి రాష్ట్ర కార్యదర్శిగా పనిచేశాను. ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీలో జిల్లా కార్యవర్గం రాష్ట్ర కౌన్సిల్ మెంబర్గా కూడా పనిచేయడం జరిగింది. ప్రస్తుతం రైతు సంఘంలో జాతీయ సమితి సభ్యురాలిగా, అలాగనే ఈ జిల్లాలో మహిళా సమస్యల మీద పనిచేయడం జరుగుతుంది. ఇది నా నేపథ్యం. ఇకపోతే బిగ్ బాస్ అనే కార్యక్రమం సమాజానికి కానీ, యువతకు కానీ, మహిళలకు కానీ ఎవ్వరికీ కూడా ఎటువంటి ఉపయోగకరంగా లేవున్న ప్రోగ్రాం కాదు. దానివలన చాలా చెడు ప్రభావం సమాజం పైన, యువత పైన పడుతుంది. దీని మీద మా రాష్ట్ర జాతీయ కార్యదర్శి నారాయణ గారు చాలాసార్లు మాట్లాడడం జరిగింది. కోర్టులో కూడా కేసు వేయడం కూడా జరిగింది. ఇది యువకుల్ని, వయసులో ఉన్న వాళ్ళని 10-20 మందిని తీసుకెళ్ళి ఒకే రూమ్లో పడేసి వాళ్ళని ఇష్టం వచ్చినట్టు ఉంచి 1-2 నెలలు ఉంచి వాళ్ళని ఈ టాస్కులు ఇచ్చి ఆ టాస్కులు ఇచ్చి ఉంటే వాళ్ళు ఎంత అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారో ప్రత్యక్షంగా చూపిస్తున్నారు. దానివలన ఈ యువత మీద ఇప్పటికే సెల్ ఫోన్ల వల్ల, అశ్లీల సినిమాలే కాదు అశ్లీల చిత్రాల వలన అనేక రకాలుగా యువత పాడైపోయింది. ఇప్పుడు యువత మనకి ఈ దేశాన్ని పరిరక్షించవలసిన యువత చెడు ప్రభావాలు పడి ఎటువంటి నిర్వీర్యమైపోతున్న పరిస్థితిలో ఇది చాలా దుర్మార్గకరమైన ప్రోగ్రాం. ఇది ఎటువంటి ఉపయోగం లేదు, మహిళల పట్ల ఎటువంటి గౌరవం లేదు. దీన్ని నిషేధించాలని ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని కూడా మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. ఇది చాలా కానీ ఒకటే విషయం నేను చెప్పదలుచుకున్నాను. సినిమా హీరో, మంచి హీరో నాగార్జున గారు చాలా సినిమాలు తీశారు. కానీ ఆయన తండ్రి తీసిన సినిమాలు ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఆయన వెనక్కి వెళ్ళి
తీసుకెళ్ళి సమాజానికి మేలు చేసే సినిమాలు ఎన్నిటిలోనూ మన దేశం కానీ పల్లెటూరు వాళ్ళ కానీ అనేక రకాలైన సమాజాన్ని మేల్కొల్పే చిత్రాల్లో నటించి ఆయన ఎంతో పేరు గడించారు. ఈవేళ డబ్బు వాళ్ళకి మించిపోయిన డబ్బు ఉంది. ఇంకా ఎందుకు ఈ దురాశ? దీనివల్ల ఇంకా ఏం సంపాదించుకొని ఏం బాగుకుంటారో మాకు అర్థం కాని పరిస్థితి. మరి ఇప్పటికైనా సరే ఆయన వెనక్కి ఆలోచించి ఆయన కుటుంబం కదా ఈ సమాజాన్ని ఈ దేశాన్ని బాగుపరిచే ఆలోచనలు చేయాలా. ముఖ్యంగా చెప్పాలంటే ఈ దేశంలో కాదు మన రాష్ట్రంలో కాదు రోజుకి 37 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అప్పుల బాధలు తీరలేక, పంటలకు గిట్టుబాటు ధర లేక. అటువంటి రైతులకి ఆ డబ్బులు తీసుకొచ్చి ఏదో రకంగా ఆర్థిక సహాయం అందిస్తే ఈవేళ మరలా మన వ్యవసాయక దేశమైన ఈ దేశానికి అన్నం పెట్టే అన్నపూర్ణ మన దేశం, మన రాష్ట్రం. అటువంటి ఈవేళ రైతు ఎటువంటి దీనావస్థలో ఉన్నాడో మన కళ్ళ కట్టినట్టు కనబడుతుంది. రైతు వ్యవసాయ రంగానికి ఆ చేయూతనివ్వాలని మేము కోరుచున్నాము. అలాగనే మహిళలు అనేక సమస్యల్లో ఉంటున్నారు. ఎక్కడ చూస్తే ఎటుపక్క చూసినా సరే మహిళలపై అత్యాచారాలు పెరిగిపోతున్నాయి, హింస వేధింపులు పెరిగిపోతున్నాయి. అటువంటి తగ్గాలంటే ఇటువంటి అశ్లీల చిత్రాలు ఈ బిగ్ బాస్ లాంటి ప్రోగ్రాములు నిషేధించవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉన్నదని నేను చెప్తూ దీన్ని ఖండిస్తూ మరి ప్రభుత్వం తగు చర్యలు తీసుకొని వెంటనే నారాయణ గారు చెప్పిన విషయం కూడా గ్రహించి దీన్ని నిషేధించాలని ఈ రాష్ట్రంలోనే కాదు ఈ దేశంలో కూడా బిగ్ బాస్ ప్రోగ్రాంలు నడపకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని కోరుతూ నేను డిమాండ్ చేస్తున్నాను. నమస్కారం అండి, నా పేరు పల్లా పెంటారావు. ఇటీవలే కాలంలో బిగ్ బాస్ షో అని చెప్పి ఒక షో కండక్ట్ చేస్తూ ఆ షోలో ఒక 10 మంది ఆడపిల్లలను 10 మంది అబ్బాయిలను ఒక గదిలో పెట్టేసి 40 రోజులు పైచీలుగా ఒక ఆట ఆడుకోవాలని పెట్టేసి వదిలేశారు. ఈ బిగ్ బాస్ షో వల్ల రాష్ట్రంలో కానీ తెలుగు 2 రాష్ట్రాల్లో మహిళలపై దాడులు జరుగుతూ ఉన్నాయి. చదువుకున్న ఆడపిల్లలు కూడా ఈ బిగ్ బాస్ షో చూసి అసలు ఈ బిగ్ బాస్ షో వల్ల మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ ఉన్నారు కొంతమంది. అసలు మేము అడుగుతా ఉన్నది, ఈ బిగ్ బాస్ షోని పెట్టి మీరు సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారని చెప్పేసి ఇవాళ మీ బిగ్ బాస్ షోని కండక్ట్ చేస్తున్నటువంటి వాళ్ళని అడుగుతున్నాం. ఇప్పటికైనా ఇలాంటి షోని కండక్ట్ చేయడం మానేసి దయచేసి దీన్ని వెంటనే బ్రాండ్ చేయాలని చెప్పి తెలుగు రాష్ట్ర ముఖ్యమంత్రులు మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.